అందరికీ నమస్కారం. పురాణాల్లో మనం చూసే ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శ్రీకృష్ణుడు తలమీద ఉండే నెమలి పింఛానికి ఒక ప్రత్యేక స్థానముంది. ఈరోజు మనం దాని వెనుక ఉన్న లోతైన అర్థాలేంటో తెలుసుకోబోతున్నాం. అసలు శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడు? కేవలం అందం కోసమేనా? లేదంటే దాని వెనుక మనకు తెలియని మరేవైనా లోతైన అర్థాలున్నాయా? పదండి, ఈ ఒక్క వస్తువులో దాగి ఉన్న ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పుదాం. మొట్టమొదటగా ఈ నెమలి పింఛానికి ప్రకృతికి కాలానికి ఉన్న సంబంధమేంటో చూద్దాం. దీన్ని ఒక రకంగా ఒక చిన్న విశ్వం లాంటిది అని చెప్పొచ్చు. ఎప్పుడైనా నెమలి పింఛాన్ని దగ్గరగా గమనించారా? అందులో 7 ప్రధాన రంగులు మనకు కనిపిస్తాయి. ఈ రంగుల కలయిక చూడ్డానికెంత అందంగా ఉంటుందో దాని వెనుక ఉన్న అర్థం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ 7 రంగులు కేవలం రంగులు మాత్రమే కాదనమాట. అవి ఈ మొత్తం ఉనికిని సూచిస్తాయి. పగటి ఆకాశపు నీలం నుంచి రాత్రి చీకటి వర్ణం వరకు, శుక్లపక్షపు వెలుగు నుంచి కృష్ణపక్షపు నీడల వరకు, మన జీవితంలోని ప్రతి ఒక్క పార్శ్వం అందులో దాగి ఉంది. అంటే జీవితంలో సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం కలిగినా, బాధ ఎదురైనా రెండింటినీ సమానంగా స్వీకరించాలి అనే ఒక గొప్ప సూత్రాన్ని ఈ పింఛం మనకు నేర్పిస్తుంది. అదే సమబుద్ధి. సరే, ప్రకృతి, కాలం గురించి చూశాం కదా. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఈ పింఛం జ్ఞానానికి, అసలైన తత్వానికి ఎలా ప్రతీకగా నిలుస్తుందో చూద్దాం. చూడండి, నెమలి తన పింఛాన్ని వదిలేసినా సరే అది ఏళ్ల తరబడి తన అందాన్ని, ఆకారాన్ని కోల్పోదు కదా. అలాగే శ్రీకృష్ణుడి దివ్యమైన తత్వం కూడా శాశ్వతమైంది. దానికి ఎలాంటి మార్పూ ఉండదు. ఇంకో విషయమేంటంటే, ఆ పింఛం మధ్యలో ఒక కన్నులాంటి భాగముంటుంది కదా. అది దేనికి సంకేతం తెలుసా? దివ్య జ్ఞానానికి, సర్వజ్ఞతకు. అంటే లోపల బయట ప్రతి కోణం నుంచి అన్నింటినీ చూడగల శక్తికి అది ప్రతీక అనమాట. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది. మనం నెమలి పింఛాన్ని చేత్తో సున్నితంగా రుద్దితే దాని పోగులు విచ్చుకుని జీవమొచ్చినట్టు కదులుతాయి కదా. అలాగే మన మనస్సు కూడా తనకిష్టమైన విషయం మీద లగ్నమైనప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. చూసారా, ఒక భౌతిక ధర్మానికి మనస్సులోని భావానికి ఎంత చక్కటి సంబంధముందో. జ్ఞానం, తత్వం ఇక్కడితో అయిపోలేదు. ఈ పింఛం అందానికి, సృష్టిలో ఉన్న వైవిధ్యానికి కూడా ఒక గొప్ప చిహ్నం. అదెలాగో చూద్దాం. శ్రీకృష్ణుడ్ని కోటి మన్మథాకారుడు అంటారు. అంటే 1,000,000 మంది మన్మథులను కలిపితే ఎంత అందంగా ఉంటారో అంతటి సౌందర్యవంతుడు అని అర్థం. మరి అంతటి దివ్య సౌందర్యమున్న ఆయన ఈ నెమలి పింఛాన్ని ధరించడం, అది ఆయన రూపానికి మరింత శోభను చేకూర్చినట్లే కదా. సైన్స్ పరంగా చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. నెమలి పింఛంలోని రంగులు అవి రంగుల వల్ల వచ్చేవి కాదట. దాని నిర్మాణంలో ఉన్న కెరాటిన్, మెలలిన్ ఒక క్రిస్టల్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటుచేస్తాయి. దానిమీద కాంతి పడినప్పుడు అది వంగి మనకు ఇన్ని అద్భుతమైన రంగులుగా కనిపిస్తుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, శాస్త్రీయంగా ఇంత సంక్లిష్టంగా ఉన్న ఈ నిర్మాణం మన మానవ సమాజంలో ఉన్న వైవిధ్యానికి ఒక ప్రతీకన్నమాట. పైకి అందరం మనుషుల్లాంగే కనిపించినా మన కర్మ, మన స్వభావం ప్రతి ఒక్కరిది ప్రత్యేకమే కదా. ఇప్పటివరకు మనం తాత్విక, శాస్త్రీయ కారణాలు చూశాం. కానీ అన్నింటికంటే ముఖ్యమైన, చాలా హృద్యమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే తల్లి ప్రేమ, రక్షణ. ఒక అందమైన కథ ప్రకారం కృష్ణుడి తల్లి యశోద తన కొడుకు నల్లని మేని ఛాయకు ఈ నెమలిపించంలోని రంగులు భలే నప్పుతాయని మురిసిపోయి మొదటిసారి ఆమె అలంకరించిందట. అమ్మ అంత ప్రేమతో పెట్టిన ఆ పింఛాన్ని కృష్ణుడు ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని ఆ ప్రేమను గౌరవించాడు. అంతేకాదు, ఈ పింఛం ఒక రక్షణా కవచం కూడా. నందుడు, యశోదలకు కృష్ణుడు పుట్టినప్పటినుంచి ఎన్నో ఆపదలు, గండాలు, వాటన్నిటినుంచి తమ బిడ్డను కాపాడుకోవడానికి వాళ్లు చేసిన ఒక ప్రేమపూర్వక ప్రయత్నమే ఈ నెమలిపించం. ఎందుకు దీన్ని రక్షణ కవచంగా భావించారు అంటే, 1 ఆయన జాతకంలో ఉన్న కాలసర్ప దోషానికి ఇది ఒక పరిహారం. 2 ఎవరి దిష్టి తగలకుండా కాపాడుతుందని ఒక నమ్మకం. ఇంకో రకంగా చెప్పాలంటే, తమ బిడ్డ క్షేమంగా ఉండాలని తల్లిదండ్రులు చేసే ప్రార్థనలకు ఒక రూపం ఈ పింఛం. చూశారా, ఒక మామూలు నెమలి పింఛంలో ఎంత అర్థం దాగుందో.
కాలం, ప్రకృతి, జ్ఞానం, శాస్త్రం, తల్లి ప్రేమ ఇలా ఒక చిన్న వస్తువు ఈ మొత్తం విశ్వాన్ని తనలో ఇముడ్చుకుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? కొన్నిసార్లు అత్యంత గొప్ప సత్యాలు ఇలాంటి చాలా సాధారణమైన వస్తువులోనే మనకనిపిస్తాయి.